హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఏంటో తెలిసిందే గదా! మేడారం. సో, ఈ మేడారం గురించి చిన్నగా ఒక ముక్కలో చెప్పుకుందాం ఈ వీడియోలో. సో, ఇదే కాకుండా మన ఛానల్‌లో ఇంకా థియేటర్ వీడియోలుంటాయి, టెంపుల్ వీడియోలుంటాయి. సో, అవి కూడా చూడాలనుకుంటే ఛానల్ లోపలికెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి ఈ వీడియోని. సో, ఈ వీడియోలో ఇంకోటేంటంటే మన మేడారంలో ఇంకా ఏమేం అభివృద్ధి పనులు జేస్తే ఇంకా బాగుంటుంది అనేది నేను కొన్ని జెప్తాను. అంటే అవి నాకనిపించినయి, నేను ఎక్స్‌పీరియన్స్ జేసింది వెళ్ళినప్పుడు అలాంటివి మళ్ళీ సిచ్యుయేషన్స్ ఇంకా రావద్దు అని అనుకున్నప్పుడు అలా ఏమేమి అప్డేట్ చేస్తే బెటర్‌గా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మన వాళ్ళు ఎవరైనా చూస్తారు. సో, అసలు మేడారం ఎక్కడ ఉందంటే మనకి తెలంగాణ అండ్ ములుగు జిల్లా మేడారం అనే గ్రామంలో ఉంటుంది. ఇది మనకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మనకి రామప్పకు దగ్గరలో ఉంటుందన్నమాట ఈ మేడారం అనేది. సో, మనకి ఇది ఎందుకు ఇంత ఫెస్టివల్ పెద్దగా జరుగుతుందంటే ఇది ఒక గిరిజన జాతర అన్నమాట. గిరిజనులకు సంబంధించిన జాతరలలో ఇది చాలా చాలా పెద్ద జాతర. మన ప్రపంచంలో కల్లా ఇది అతిపెద్ద జాతర అన్నమాట. ఇలాంటి జాతర అనేది మనకి ఎక్కడ జరగదు. మన ప్రపంచంలోనే ఎక్కడ జరగదు. ఇది పెద్ద జాతర అన్నమాట. సో, ఈ జాతరకు దాదాపుగా మనకి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తారు. ఎగ్జాంపుల్‌గా మనకు మహారాష్ట్ర, ఒడిస్సా అండ్ ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచోళ్ళు కూడా చాలామంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచో దాదాపుగా ఒక 2,00,00,000 వరకు ఈజీగా వస్తారు ఈ జాతరకి మనకి. సో, ఇదన్నమాట మేడారం గురించి. సో, ఇంకోటి మనకు సమ్మక్క సారక్క గురించి ఒక చిన్న ముక్కలో చెప్తాను. సో, మనకి కన్నెపల్లి నుంచెళ్ళి మనకి సారలమ్మని తీసుకొని వస్తారు గద్దెపైకి. చిలకల గుట్ట నుంచెళ్ళి మనకి సమ్మక్కని తీసుకొని వస్తారు గద్దెలపైకి. ఇదన్నమాట సమ్మక్క గురించి, సారక్క గురించి. సమ్మక్క, సారక్క అనేవాళ్ళు అక్క చెల్లెలు కాదు, అమ్మ బిడ్డలన్నమాట. సో, చాలామందికి కొందరికి తెలుసు ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. సో, అందుకే చెప్తున్నాను. తెలిసిందిలే అండి, బట్ మళ్ళీ చెప్పడం ఒక పని అవుతుందని చెప్తున్నాను. సో, ఇక్కడ కనిపిస్తుందంతా మనకి క్యూ లైన్ అన్నమాట. ఇదంతా మొత్తం కంపార్ట్మెంట్స్ టైపు క్యూ లైన్ ఉంటుంది. దాదాపుగా 4 రూమ్‌లలో మనకి ఇలా ఉంటుంది. పెద్ద షెడ్‌లలో ఉంటుంది. జాతరకు మీకు వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇది. సో, ఇంకా మనకు తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు దీన్ని, ఈ జాతరని. ఎందుకంటే అంత క్రౌడ్ వస్తారు, పెద్ద జాతర కాబట్టి. సో, నేను ఈ జాతరకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళాను. ఇప్పుడు కుదిరిందన్నమాట. అప్పటి నుండి ట్రై చేస్తే వెళ్ళాలనుకుంటే సో, ఇప్పుడు వెళ్ళానన్నమాట. సో, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1 అవర్ 30 మినిట్స్‌లోనే జాతరకు వెళ్ళిన ఫస్ట్ టైమే నాకు 1 అవర్ 30 మినిట్స్‌లోనే నాకు దర్శనం అనేది అయిపోయింది. సో, అసలు మనకి మేడారంలో ఏమేమి అప్డేట్ చేస్తే బెటర్‌గా ఉంటుంది ఇంకా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా బాత్రూమ్స్ అవి లెవ్వని కాదు, ఉన్నాయి. బట్ అవి సరిపోవట్లేదు. సరిపోక చాలామంది బయట పోయి వెళ్తున్నారు. వాష్రూమ్స్ కానీ అవన్నీ కానీ బయటనే చేస్తున్నారు. సో, అవి కూడా కొంచెం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాతర వచ్చేసరికి అవన్నీ అప్డేట్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటుందని నా ఫీలింగ్ అండి. సో, ఇప్పుడు చాలామంది కట్టారు. మీకు లాస్ట్‌లో ఒక చిన్న ఫోటో పెడతాను చూడండి. అవన్నీ గవర్నమెంట్ అనేది చేసిందా, చేయలేదా అనేది తెలియదు కానీ గూగుల్‌లో మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ లాస్ట్‌లో ఆ ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. సో, బాత్రూమ్స్, లేట్రూమ్స్ అనేటివి ఖచ్చితంగా ఇంకెక్కువగా కట్టాలి. అప్పుడున్నయి అయితే సరిపోవట్లేదు. ఎందుకంటే లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జాంపుల్‌గా నేనే బాత్రూమ్ వచ్చిందని దాదాపుగా 3 కిలోమీటర్స్ వెళ్ళి బాత్రూమ్ వెళ్ళాను నేనైతే. సో, అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసరికైనా ఇంకా బాత్రూమ్స్ అనేటివి ఎక్కువగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఈ పడుకోవడానికి వసతి గృహం అనేది ఉంటుంది కదా! అవి కూడా పెడితే బాగుంటుందని నా ఫీలింగు. ఎందుకంటే మనకి తిరుపతిలో పడుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు కదా పెద్దగా. సో, ఇక్కడ కూడా అలాంటి సిచ్యుయేషన్ బాగా ఉంది. పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు. తినే కాడ, తాగే కాడ ఎక్కడ పడితే అక్కడనే టాయిలెట్ పోసే దగ్గర పడుకుంటున్నారు. జాగ్రత్త అంటే ప్లేస్ లేక. అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే పడుకోవడానికి వసతి గృహం అనేది ఖచ్చితంగా కట్టించడానికి ట్రై చేస్తే బెటర్ అని నా ఫీలింగు. సో, ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా సాధ్యం అవుతుందో కాదో తెలియదు కానీ అన్నదానం పెడితే కూడా నాకు తెలిసి బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 4, 5 రోజులు జరిగే ఈ జాతరలో అన్నదానం పెడితే పెద్దగా పోయేది ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎంత అవుతుందో తెలియదు కానీ పెడితే బెటరు. వెజ్‌లోనే పెట్టాలి. అంటే కూరగాయలు, పప్పు అది పెడితే బెటర్‌గా ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. తినేవాళ్ళు తింటారు, లేకుంటే లేదు. సో, అది అన్నమాట నాకు అనిపిస్తుంది. సో, ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లమ్. సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు ఇక్కడ. సో, సిగ్నల్ గురించి కూడా పట్టించుకొని సిగ్నల్స్ వచ్చేలాగా అక్కడ టవర్స్ పెట్టిస్తే బెటర్ కానీ నా ఫీలింగు.
ఎక్కువగా బాత్రూమ్స్ అండ్ సిగ్నల్కు సంబంధించిన ఇష్యూస్ అన్నీ నెంబర్ 1 అన్నమాట. ఇవి రెండింటిని అప్డేట్ చేస్తే వచ్చేసరికి సిగ్నల్ ఉండేలాగా అండ్ బాత్రూమ్స్ అందరికీ ప్రాపర్గా ఉండేలాగా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఉన్నాయి బాత్రూమ్స్ అయితే, లేవని కాదు, బట్ అవి సరిపోవట్లేదు అన్నమాట. మనకి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయి, జంపన్న వాగు దగ్గర అక్కడ మనకు సులభ్ కాంప్లెక్స్ అవి ఉన్నాయి. ఇంకా బస్ స్టాండ్ సైడ్ అటు పోతే 1-3 కిలోమీటర్లు పోతే అటు ఉన్నాయి కానీ బట్ బాగా దూరం అవుతున్నాయి. మనకి దగ్గర జంపన్న వాగు దగ్గర, మనకి గద్దెల దగ్గర పెడితే చాలా యూజ్ అవుతుందని నా ఫీలింగ్ అండి. సో ఇదన్నమాట నేను అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికైనా ఇలాంటివి జరిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.